ఇరాన్ ట్రిగ్గర్ రెడీ, అమెరికాకు వార్నింగ్, ఇండియా యూటర్న్. ఇరాన్ గురించి ఇది నడుస్తుంది ప్రపంచం. నిన్న కూడా అనుకున్నాం, మన మధ్యప్రాచ్యంలో ఇరాన్ మీద అమెరికా ఏదో దాడి చేస్తుంది, ట్రంప్ ఏమో చర్చలకు వస్తామన్నారు కానీ మీరు రావట్లేదు, చర్చలకు రాకపోతే మీకు దాడి తప్పదు, ఇది అంతా అంటుంటే ఇరాన్ తరఫున వాళ్ళ విదేశాంగ మంత్రి నేను చాలా కీలకమైన ప్రకటన చేశాడు. ఆయన ఏమన్నాడంటే, అతని పేరు అరిగాచి, అవర్ ఫింగర్స్ ఆర్ ఆన్ ది ట్రిగ్గర్ అన్నాడు ఆయన. మీరు ఊరికే మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేమే అంత బెదిరిపోయే మనుషులం కాదు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, కానీ చర్చలు అనేవి గౌరవప్రదంగా పరస్పరంగా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఉండాలి, కానీ మీరు మా మెడ మీద కత్తి పెట్టి ఇదిగోండి ఫింగర్స్ ఆన్ ది ట్రిగ్గర్ సేస్ ఇరాన్ ఆఫ్టర్ ట్రంప్స్ వార్నింగ్. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, చాలా సీరియస్, మోస్ట్ సీరియస్ వార్నింగ్. మా వేళ్ళు అసలు ట్రిగ్గర్ మీద ఉన్నాయంటే ఏ క్షణంలో అయినా మేము దీన్ని పేలుస్తాము, కాలుస్తాము, ఎదురు తిరుగుతాము అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము చర్చలకు రాము, మీరు సమాన గౌరవంతో ఇచ్చిపుచ్చుకునే రీతిలో అంతర్జాతీయ సూత్రాల ప్రకారం చర్చలు అంటే మేము వస్తాం, కానీ నా కండిషన్స్ ప్రకారం మెడ మీద కత్తి పెట్టాను, మీరు చర్చలకు రండి, లొంగిపోంటే అది లొంగుబాటు అవుతుంది, మేము లొంగిపోవడానికి సిద్ధంగా లేము, మేము చాలా చూసాము మీలాంటి వాళ్ళను అని ఇరాన్ తరఫున వాళ్ళ మంత్రి అరిగాచి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. ఖొమేనీ అది వరకే ప్రకటన చేశాడు. ఈ సమయంలో ట్రంప్ మళ్ళీ ఒక తాజా ఏదో మేకపోతు గాంభీర్యంలాగా ఒక ప్రకటన చేశాడు, కానీ కొంచెం జంకు అనేది అయితే ఉంది. ఇది సమయంలో భారతదేశానికి సంబంధించి కూడా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఈ పార్లమెంట్ సమావేశాలతో పాటు మోదీ గారు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు, ముఖ్యంగా సౌదీ అరేబియాతో చర్చలు. ఈ జరిగే ముందు దేశంలో ఉన్నటువంటి వివిధ ఈ రాయబార కార్యాలయాల నుంచి అందరినీ కూడా పిలిచి నిన్న ముఖ్యంగా అరబ్ దేశాల వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ సూచనలు అవన్నీ కూడా తీసుకున్నారు. కానీ ఇజ్రాయిల్తో భారతదేశం ఏదో సన్నిహితంగా ఉండడం అన్నది వాళ్ళకి అంతగా రుచించని అంశంగా ఉంది. ఇజ్రాయిల్ గాజాలో ఆక్రమణ చేసి మారణ హోమం అంతా అయిపోయిన తర్వాత ట్రంప్ నేను యుద్ధం ఆపుతానని అక్కడ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో భారతదేశానికి కూడా సభ్యత్వం కల్పించాడు. చాలా దేశాలు నిరాకరించాయి బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి. భారతదేశం చేరుతుందో లేదో ఇంతవరకు చెప్పలేదు కానీ ఖండించరా. కానీ నిన్న మొదటిసారిగా భారతదేశం ట్రంప్ చర్యను అభినందించింది. గాజాలో శాంతి దిశలో ట్రంప్ చర్యలు ప్రారంభించారు, ఇది కొంచెం మంచి పరిణామం అని. అంటే అంతకుముందు వాణిజ్య చర్చల విషయంలో కొంచెం దగ్గర అవుతున్నట్టుగా వస్తున్న ఒక సంకేతం ఒకటి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గాజా అనేది అతి కీలకమైన అంశం. గాజా విషయంలో కూడా కొంచెం ఒక యూటర్న్ తీసుకోవడానికి ఇది మొదటి అడుగేమో అనే సందేహం కూడా ఉంది. అదే కనుక జరిగితే అప్పుడు మళ్ళీ మన పట్ల ఎలా ఉంటారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఈ సమయంలోనే బ్రిటన్ భారతదేశం నుంచి వచ్చి చైనా దగ్గరికి వెళ్ళటం. ఇప్పుడు నిన్న కూడా మాట్లాడుతున్నారు, చైనా మనం అనుకున్నాం కదా, మీరు చూస్తారు హెడ్డింగ్లు, చైనాలో తిరుగుబాటు వచ్చేసింది అది ఇదని. సార్ బ్రిటిష్ ప్రధానమంత్రి వెళ్ళి చైనా అధ్యక్షుడితో ఇంత లక్షణంగా చర్చలు జరుపుతుంటే, సార్ ఒక దేశంలో తిరుగుబాటు జరుగుతున్నప్పుడు ఉండే వాతావరణమేనండి ఇది. మనం మరింత దగ్గర అవ్వాలి ఇదంతా అని. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇందాక ఆర్థిక సర్వేలు కూడా చెప్తున్నట్టు ఈ ట్రంప్ దూకుడికి ఎలా పగ్గాలు వేయాలని ఆలోచిస్తుంటే మనం పొరపాటునైనా మళ్ళీ అటు కనుక మొగితే మటుకు చాలా నష్టం ఇండియాకు జరుగుతుంది, ఆర్థికంగా కూడా జరుగుతుందనే హెచ్చరికలు నిపుణుల నుంచి వస్తున్నాయి.